ఒక పక్క వర్షం పడుతూ ఉంటే వాతావరణం అంతా చల్లగా అయిపోయినప్పుడు వేడివేడిగా తినాలనిపించినప్పుడు మొట్టమొదటిగా గుర్తొచ్చే ఒకే ఒక్క రెసిపీ ఆనియన్ పకోడీ. ఈ మధ్యన బాగా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, విజయవాడలోనే కాదు చాలా ప్లేసుల్లో వర్షాలు పడుతూ క్లైమేట్ అంతా చల్లబడిపోతుంది కదా. మాకు కూడా వేడివేడిగా ఏదైనా తినాలనిపించింది, అందుకని ఆనియన్ పకోడీ చేసుకున్నాం. దానికోసమైతే ఒక పెద్ద 4 ఆనియన్స్ని, 3 పచ్చిమిర్చిని, చిన్న అల్లం ముక్కని ఇలాగ సన్నగా చిన్నగా తరిగి తీసుకున్నాను. ఇందులోకి గుప్పుడంత కరివేపాకును కూడా తీసుకుని యాడ్ చేసుకుని, రుచికి తగినంత ఉప్పుని, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసి 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. బియ్యం పిండి వేయడం వల్ల పకోడీ చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బియ్యం పిండి శనగపిండి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి వీలైనంత తక్కువ వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక బాండి తీసుకుని అందులోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ వేడైన తర్వాత ఇలాగా చిన్న చిన్న పకోడీ లాగా వేసుకుని మంటని మీడియంలో పెట్టుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఒక పక్క నేను చేస్తూనే ఉన్నాను, ఇంకొక పక్క మా పిల్లలు మా హస్బెండ్ వేడివేడిగా పకోడీ అయితే లాయించేస్తున్నారు. చల్లటి వాతావరణంలో ఇలా వేడివేడి పకోడీ చేసి పెట్టినందుకు మా హస్బెండ్ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఫాలో చేసేయండి. మీరిచ్చే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. మీలో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చుగా.